ఏంటంటే చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి అంటే నేను నోట్లో నోరు ఊరిపోతుందనమాట. కట్టు అంటే 3 కిలోల పచ్చడి అనమాట. మేము పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్. మెల్లగా ఇలా దంపుకోవడం గట్టిగా బాధేమనుకో ఏమవుతుందంటే లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి నలిగిపోయి రేపొద్దున మనకి సీడ్స్ తీసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇవాళ మమ్మీ మా ఫేవరెట్ పచ్చడి పడుతున్నారు అనమాట. ఇది మళ్ళీ ఇంకొకసారి తిరగతొక్కుకోవాలండి. ఇలా కొడుతుంటేనే సీడ్స్ బయటకు వచ్చేస్తున్నాయి. అయితే మెల్లగా కొట్టుకోవాలన్నమాట మనం. ఈ సీడ్స్ అన్నీ వేరేసుకోవాలన్నమాట. దానికోసం అయితే ఇది ఇట్లా 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 అంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అంటే ఇది ఇప్పుడు ఇందులో సీడ్స్ లేవు కదా, ఇట్లా సీడ్స్ ఏమీ లేకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి మొత్తం ఇలా గింజలు తీసేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు చట్నీ లాగా చేసుకోవాలన్నమాట. ఇది 2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుందండి.